ఇక వార్త వివరాల్లోకి వెళ్తే కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో పాలగిరి చెన్నయ్య హత్యపై దళిత ప్రజా సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. మదిరేపల్లి గ్రామానికి చెందిన సంజీవ్ రెడ్డి తన అనుచరులతో బాకీ నెపముతో చెన్నయ్యను ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లి కిరాతకంగా కొట్టి బండితో తొక్కించి చంపేశారని ఆరోపించారు. ఆపై చెన్నయ్య తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ వారిని చంపేశామని చెప్పడం దుర్మార్గమని దళిత నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ హత్యా నేరం కేసు కింద నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిరసనలో కేవీపీఎస్, డిహెచ్పీఎస్, సిపిఐ నాయకులు పాల్గొన్నారు. పాలగిరి చెన్నయ్య అని ఒక దళితుడి పైన డబ్బులు లేదని ఒక సాకుతో ఊరు బయటకు తీసుకుపోయి అతన్ని హింసించి చంపడం అన్నది చాలా బాధాకరమైన విషయము. చట్టం ద్వారానే కానీ ఇవ్వాల్సి ఏమున్నా కానీ చేసుకోవాలి తప్ప మనిషి పైన ఒక దాడులు చేయడము, హింసించడము, చంపడం అన్నది నీచమైనటువంటి చర్య. దాని యొక్క ప్రజా సంఘాల ద్వారా మేము దాన్ని ఖండించుతున్నాము. ఇప్పటికైనా గతంలో కూడా కొనిపేట గ్రామంలో కూడా ఒక దళిత వ్యక్తిని మందు తేలేదని ఒక సాకుతో పెట్రోల్ పోసి కాల్చడం కూడా జరిగినది. అదేవిధంగా ఇటీవలనే కాకినాడకు చెందినటువంటి ఒక దళితుడి పైన మాట వినలేదని ఒక సాకుతో ఒక ఇస్త్రీ పెట్టితో కాల్చడం అన్నది చాలా దురదృష్టకరమైన సంఘటనలు. ఈరోజు అంబేద్కర్ రాసినటువంటి చట్టాలు ఏ విధంగా మాకు ఉపయోగపడుతున్నాయనేది పాలకులు దానిని అనగదొక్కి మమ్మల్ని చాలా ప్రాణహానికి గురి చేయొచ్చు. మా యొక్క కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో మదిరేపల్లి గ్రామం నివాసి అయిన పాలగురి చెన్నయ్యను అతి దారుణంగా చంపిన సంజీవ్ రెడ్డి అతని అనుచరులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఒక్కరినే అదుపులో తీసుకున్నట్టు పోలీసు వారు చెప్తున్నారు. ఒక్కరి వల్ల ఈ హత్య చేసేదానికి సాధ్యపడదు. ఆయనతో పాటు 3, 4, 5 మంది ఉన్నారని సమాచారం తెలిసింది. అందుకు కాబట్టి తక్షణమే వాళ్ళను కూడా అదుపులో తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక దళితుడిని సంజీవ్ రెడ్డి అనే అతను డబ్బుల సమస్య బాకీ విషయమై ఇంటి దగ్గర నుంచి పిలుచుకుపోయి అతన్ని దారుణంగా కొట్టి ప్రాణాలు పోయేంత స్థితికి తీసుకొచ్చేసి చచ్చిపోయిన వదిలిపెట్టేసి తిరిగి వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ బంధువులకు ఫోన్ చేసి మీ వాడు ఇట్లా పడిపోయినాడు, మేము కొట్టేసినాం, పోయి హాస్పిటల్లో చేర్పించుకోండి అనేది చాలా దుర్మార్గమైన చర్య. మరి ఈ గవర్నమెంట్ కానీ రాష్ట్ర పరిపాలకులు కానీ ఏ ప్రభుత్వం వచ్చినా టార్గెట్ చేసుకునే ఒక దళితులనే వెంటాడి చంపడం అనేది ఇది చాలా నీచమైన పని. నిశ్చలమైన అంటే అన్ని లేని వాళ్ళం, నోరు లేని వాళ్ళు, కొట్టలేని వాళ్ళు, చెట్టలేని వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు అనే ఒక పశువు కన్నా హీనంగా చూస్తూ ఈనాడు ఇలా జరుగుతూ ఉంటే మన పాలకులు ఏం చేస్తా ఉన్నారు? మరి రక్షణ శాఖ ఏం చేస్తా ఉంది అంటే దళితుల ప్రాణాలు కాదా? అదే విధంగా కొనసాగితే